యమ్మీ యమ్మీ పన్నీర్ పలావ్ చాలా చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఫ్రై ప్యాన్ పెట్టుకొని పన్నీర్ ముక్కల్ని కొంచెం వెడల్పుగా కట్ చేసుకొని అవి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్మాష్ అయిపోకుండా ఉంటాయి కలిపేటప్పుడు. సో ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని యాలకులు, లవంగా, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఫ్లేవరు, బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఒక ఆనియన్ చిన్న పీసల కింద కట్ చేసేసుకొని కొంచెం పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టమాటో అవి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా పౌడరు ఒక 1/2 స్పూను, సాల్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు పచ్చివాసన పోతుంది. ఆ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ ఒక 1/2 అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే నార్మల్ రైస్ అయినా సరే నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో రైస్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని పైన గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకోవడమే. అంతే, మన పన్నీర్ పలావ్ అయితే చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం పైన నెయ్యి, కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే.